ఆత్మకూరు బీసీ గురుకుల పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. ఆదివారం ఆత్మకూరు ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ, రథసప్తమి పర్వదినాన విద్యార్థుల చదువుల తల్లైన సరస్వతీదేవి విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. విగ్రహ మండప నిర్మాణానికి ఆర్థిక సహకారం అందించిన దాత కంచి పరమేశ్వర్రెడ్డిని, అలాగే గురుకుల పాఠశాల అధ్యాపకులను మంత్రి అభినందించారు. గురుకుల పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి నిధులు అవసరమని కోరిన వెంటనే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి ఆనం వెల్లడించారు. త్వరలోనే సంబంధిత అధికారులతో అంచనాలు తయారు చేయించి వచ్చే విద్యా సంవత్సరం నాటికి ప్రహరీగోడను పూర్తిస్థాయిలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పావని, తహసీల్దార్ పద్మజ, దాత కంచి పరమేశ్వర్రెడ్డి, గురుకుల పాఠశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మాస్టర్ ప్లాన్ గతంలో వేయించింది. ఇది ఎప్పుడు వేయించిందంటే 2013లో ఆనాడు ఆర్థిక శాఖ మంత్రిగా నేను చేసినటువంటి ఒక ప్రయత్నం. ఆ కన్సల్టెన్సే ఇప్పుడు కూడా మన రాష్ట్ర క్రీడా సంస్థలో ఇంకా ప్రణాళికలు అందిస్తూ ఉన్నారు అని. అప్పుడు కూడా ఉండింది ఈ సంస్థ, కానీ సంస్థలో ఇంజనీర్లు, ప్లానర్స్ మారి ఉండొచ్చు, కానీ సంస్థ మాత్రం అదే. ఆ రోజు మనం అడిగితే వాళ్ళ మ్యాప్ ఇచ్చారు మనకి. అప్పుడు మనం ఇక్కడ ఆత్మకూరు మున్సిపాలిటీ ఇప్పుడే వచ్చింది, చిన్నదే కదా, మనకి 10 ఎకరాలు సరిపోద్ది మన ప్రాంతానికని ఆ రోజు నేను అనుకున్నాను. 10 ఎకరాలకి తగ్గట్టు ప్రణాళికలు ఇమ్మంటే ఇచ్చారు. ఈ ప్రణాళిక ప్రకారం ఈరోజు దీన్ని డబుల్ చేయాలి. యోగళం పాదయాత్రలో లోకేష్ గారి టీంకి అగ్రభాగాన్ని నిలబడి ఆ పాదయాత్రను కొనసాగింపజేసిన వ్యక్తి రవినాయుడు. ఇవాళ శాప్ అథారిటీ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళిద్దరితో మాట్లాడితే, మీరు ఇంత గొప్పగా ఆలోచన చేసేటప్పుడు మేము కూడా మీకు సహకరిస్తాం, మీరు అడిగినవన్నీ ఇస్తాం, స్టేడియం ప్లాన్ తయారు చేసి ఫేజ్డ్ మేనర్లో దాన్ని పూర్తి చేద్దామని చెప్పి హామీ వాళ్ళ తరఫున నన్నే ఇవ్వమన్నారు. నేను వాళ్ళందరి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళ తరఫున ఈరోజు మన ప్రాంతానికి ఒక మంచి కార్యక్రమం రాబోతుంది అని చెప్పి నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు రథసప్తమి, సూర్యనారాయణ స్వామి ఆశీస్సులతో సరస్వతి అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన మన గురుకుల పాఠశాలలో, బాలికల పాఠశాలలో ప్రతిష్ట చేయించి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నెక్స్ట్ రేపటి తరానికి ఒక భవిష్యత్తుని ఇచ్చేటువంటి క్రీడా ప్రాంగణానికి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా నేను భావిస్తాను. ఈరోజు ఈ స్టేడియంకి దీన్ని 2 ఇంతలు అవుతుంది. 10 ఎకరాల్లో చేయాలనుకున్నది రేపు 19.5 ఎకరాల్లో స్టేడియం చేయబోతున్నాం. మాస్టర్ ప్లాన్ డిజైన్ తయారవుతాయి. పూర్తిగా తయారైన తర్వాత స్టేట్ స్పోర్ట్స్ అథారిటీ అట్లాగే నేషనల్ స్పోర్ట్స్ ఆఫీసర్స్తో కూడా కన్సల్ట్ చేసి ఒక వరల్డ్ క్లాస్ స్టేడియం ఈ జిల్లాలో ఆత్మకూరులోనే ఏర్పడేదానికి అన్ని రకాలుగా ఇది ఒక పెద్ద ప్రణాళిక. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.